Students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the evolution of the concept of the entrepreneur. Till now, who have not subscribed my channel, subscribe my channel. ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏం లేదు, ఎంటర్ప్రెన్యూర్ యొక్క హిస్టరీ మనం నేర్చుకుంటున్నాం. ఎంటర్ప్రెన్యూర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, రీసెంట్ చేంజెస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా అని ఇక్కడ మనం ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ మీన్ బై ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ కొన్ని డిక్షనరీస్ ప్రకారం, కొన్ని ఆథర్స్ ప్రకారం కొన్ని డెఫినేషన్స్ అనేది నేను కలెక్ట్ చేయడం జరిగింది. నేను ఒక 2 డెఫినేషన్స్ అనేది చెప్తాను ఈ ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రకారము. ఇక్కడ అకార్డింగ్ టు ది ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏమంటానంటే డెసిగ్నేట్ అండ్ ఆర్గనైజర్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ అదర్ ఎంటర్టైన్మెంట్స్ అంటున్నాడు. ఏమి ఇక్కడ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయాలి, నార్మల్గా అంటే ఒక ఆర్గనైజ్ చేస్తాడు. ఏం ఆర్గనైజ్ చేస్తాడు, ఒక టీమ్ని. ఆ టీము ఎందులో ఉంటుంది, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ ఏమి, ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఓవరాల్గా టీమ్ని ఆర్గనైజ్ చేసి వాటిని ఆ యొక్క గోల్స్ని ఏం చేస్తాడు, ఫుల్ఫిల్ అనేది చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఏమి అంటే, అప్పుడు వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారము వాడొక ఆర్గనైజర్. ఏం ఆర్గనైజర్ అంటే, వాడు ఏదైనా సరే మనం ఎంటర్ప్రెన్యూర్ అనే చెప్పుకోవచ్చు. ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ మాత్రమే చేస్తాడనేది ఒక మిస్టేక్. ఏ దాంట్లో వాడు ఇన్నోవేషన్ ఉంటుందో వాడిని మనము కంపల్సరీ ఎంటర్ప్రెన్యూర్గానే చెప్పుకోవచ్చు. ఒక పర్సను ఎవడైతే రిస్క్ ఆఫ్ ది యాక్టివిటీ తీసుకుంటున్నాడో కంపల్సరీ మనం వాడిని ఇన్నోవేటివ్ పర్సన్ అనే మనం చెప్పుకోవచ్చు. వాడు బిజినెస్ ఫీల్డ్లో ఉండాల్సిన పని లేదు, మూవీ ఫీల్డ్లో ఉండొచ్చు, ఏదైనా ఏ ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, సైంటిఫిక్ ఫీల్డ్లో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనకి ఏమిటంటే, ఇక్కడ ప్రకారం ఏమిటంటే డెసిగ్నేట్ యాజ్ అన్ ఆర్గనైజర్ అంటే వీడి యొక్క డెసిగ్నేషన్. ఇప్పుడు మీ యొక్క డెసిగ్నేషన్ స్టూడెంట్, ఆ విధంగా ఇక్కడ వీడి యొక్క డెసిగ్నేషన్ ఏమి అంటే ఆర్గనైజర్. ఎంటర్ప్రెన్యూర్ ఏమి చేస్తాడంటే, ఇక్కడ ఒక ఆర్గనైజర్గా ఏం చేయాలి, ఓవరాల్ మ్యూజికల్ అదర్ ఎంటర్టైన్మెంట్స్. అంటే ఇక్కడ మ్యూజిక్ అన్నా కూడా ఓవరాల్గా ఒకడే హ్యాండిల్ చేయలేడు కదా, సెవరల్ పర్సన్స్ కావాలి. ఒక మ్యూజిక్ డిజైన్ చేయాలంటే గిటార్స్ ఉండాలి, గిటార్స్లో సెవరల్ ఉంటుంది, మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్స్ కావాలి, కోరస్ కావాలి, ఇంకా వి షుడ్ సే ఆల్ యూ నో దట్. కాకపోతే ఇక్కడేమి వీడు ఒక ఎంటైర్ టీమ్ని బట్టి ఆర్గనైజ్ అనేది, డైరెక్షన్ అనేది చేస్తున్నాడు. ఆ డైరెక్షన్ ఎగ్జాక్ట్గా ఉంటేనే మనము సక్సెస్ అవ్వడానికి జరుగుతుంది. ఒకవేళ డైరెక్షన్ కానీ ఆర్గనైజరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోతే ఆ టీంని ఏమవుతుంది, ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనము ఎంటర్ప్రెన్యూర్గా మనం తీసుకున్నట్టయితే, ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే పర్సన్ ఏం చేయాలంటే ఓవరాల్గా టీమ్ని, ఇంటర్నల్ మేనేజ్మెంట్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ కానీ ఓవరాల్గా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలగాలి. నెక్స్ట్, ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ మేనేజర్ ఆఫ్ ఏ పబ్లిక్ మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్, వన్ హూ గెట్స్ అప్ ఎంటర్టైన్మెంట్ త్రూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ కూడా సేమ్ వాడు ఏమంటున్నాడు, ఒక డైరెక్టర్ మీనింగ్ ఏమి, ద పర్సన్ హూ డైరెక్ట్స్ ఎనీ ఆఫ్ ది యాక్టివిటీస్ వెరీ ఎఫెక్టివ్లీ. అంటే మేనేజర్ కూడా ఏమి, ద పర్సన్ హూ, మేనేజర్ అంటే మీనింగ్ ఏమి జనరల్గా, ద పర్సన్ హూ మేనేజెస్ ద అఫైర్స్ ఆఫ్ ది కంపెనీ ఇస్ నథింగ్ బట్ ద మేనేజర్. హియర్ ఆల్సో సేమ్. అంటే జస్ట్ ఇక్కడ ఏమిటంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ప్రకారం వాడు యొక్క ఆర్గనైజరు, ఇక్కడ ఒక డైరెక్టర్ అని చెప్తున్నాడు. ఓకే, ఇంకా లాట్ ఆఫ్ డెఫినేషన్స్ మీరు వెళ్ళి యూ కెన్ కలెక్ట్ దెమ్. ఐ హ్యావ్ కలెక్టెడ్ దిస్ 2 డెఫినేషన్స్ హియర్. ఓకే, ఇక్కడ 16th సెంచరీ ప్రకారం మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అంటున్నాం. 16th సెంచరీలో ఏమి ఇక్కడ మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అంటున్నాం, ఏం మీనింగ్ అంటే, ఇక్కడ మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూచర్లో, లేకపోతే ఒక 50 years తర్వాత, లేకపోతే నెక్స్ట్ మంత్ ఒక వార్ ఉంది అనుకుందాం. ఒక వార్ ఉంది మనకి. ఆ వార్ని చేయడానికి మనం ఏం చేస్తాం, ముందుగానే ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేసుకుంటున్నామా లేదా, ఏ విధంగా మనము ఆ యొక్క గోల్ని అచీవ్ చేయాలి, అవునా కదా. ఇక్కడ కూడా మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అంటే ఇది ఒక క్యాంపెయిన్ లాగా. అంటే ఇక్కడ మిలిటరీ పరంగా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మిలిటరీ క్యాంపెయిన్ అనేది ఏం చేసుకుంటాడు, ఇది ఒక డిజైన్ చేసుకున్నారు. ఎందుకు, ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ కూడా మెయిన్ ఏమి, ఇప్పుడు వాడు మార్కెట్కి వెళ్ళాలంటే మెయిన్ ఏమేమి, ఎవ్రీ బిజినెస్ మెయిన్ ఏమేమి, ప్రాఫిట్ ఓరియంటెడ్. కాకపోతే ముందుగానే వాడు ఆ ఓరియంటెడ్ అచీవ్ చేయాలంటే వాడు ఏం చేస్తాడు, ఒక ప్లాన్ చేసుకుని హీఈస్ డిజైన్ టు అచీవ్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మిలిటరీ ఎక్స్పెడిషన్స్ కూడా ఏమి, ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మిలిటరీ ప్రకారం ఏమి, వాడు సైనిక దళాల్లో ఆపోజిట్ వార్ టీమ్ని గెలవాలి.
ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ కూడా మీనింగ్ అంతే కదా, సేమ్. దట్ ఈస్ మీన్ బై మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అనేది మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 17th సెంచరీలో అంటే అప్పుడు 16th సెంచరీలో మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అనేవి ఉంది. 17th సెంచరీకి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, అంటే ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాడు. ఇక్కడ జస్ట్ ఒక క్యాంపెయిన్ ఏం చేసి జస్ట్ ఇక్కడ ప్రకారము ఒక ఆబ్జెక్టివ్స్ అనేది అచీవ్ చేస్తున్నాడు. 16th సెంచరీ ప్రకారము ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ కోసము ఫైట్ చేస్తున్నాడు, దానికోసం సక్సెస్ అనేది తీసుకుంటున్నాడు. 17th సెంచరీ ప్రకారం హీ ఈస్ యూజింగ్ ద సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. వాట్ ఈస్ మీన్ బై సివిల్ ఇంజనీరింగ్ మీన్స్ the person who constructs the buildings will called as a civil engineer. Here we are discussing in entrepreneur mode as an he is a planner. He has to plan how to achieve a success. What are the main activities, what is the main role of each and every business activity. According to that he should plan and move forward. So according to the 17th century there is an definition of the civil engineering techniques. We know what are the responsibilities of ఇంజనీరింగ్ ఆల్సో. అవునా కదా, ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, ఒక కన్స్ట్రక్షన్ చేస్తాడు ఏదైనా సరే, ఒక బిల్డింగ్స్ కానీ. ఇక్కడ కూడా ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయాలి, యాజ్ వి నో దట్ హీ విల్ కన్స్ట్రక్ట్ ఎ ఫార్ములా. అకార్డింగ్ టు దట్ ఫార్ములా హీ విల్ మూవ్ ఇన్ టు ది ఫార్వర్డ్. నెక్స్ట్ 18th సెంచరీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ లైక్ రిస్క్ బ్యారింగ్ వాడు ఏం చేశాడు 18th సెంచరీ ప్రకారము ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాం. 16th సెంచరీలో జస్ట్ ఒక క్యాంపెయిన్ లాగా అది ఎందుకు డిజైన్ చేయబడింది, ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి. 17th సెంచరీ ప్రకారము కొంత అప్గ్రేడ్ అయింది, అంటే ప్లానింగ్స్ వేసుకోవడము, దాని ప్రకారం ఫార్వర్డ్కి వెళ్ళడం. 18th సెంచరీ ప్రకారం కొంత ఆర్థిక పరంగా ఆస్పెక్ట్స్ తీసుకోవడం జరిగింది. ఏమి, ఒక ఎంటర్ప్రెన్యూర్ రిస్క్ బేర్ చేశాడు, ఆర్గనైజర్ కూడా, ఇన్నోవేటర్ కూడా. ఓకే, ఈ 3 పాయింట్స్లో మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ యాజ్ రిస్క్ బేరర్. ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ రిస్క్ బేరర్ గురించి మనము డిస్కస్ చేస్తాం. అకార్డింగ్ టు ది రిచర్డ్ క్యాంటిలిన్ అండ్ ఐరిష్ మ్యాన్, అంటే హీ ఈజ్ ద ఆథర్, హీ ఈజ్ ఫ్రమ్ ఐరిష్ మ్యాన్. అతను ఒక ఐరిష్ మ్యాన్. ఎందులో ఉన్నాడంటే ఫ్రాన్స్లో ఉన్నాడు. హూ ఇంట్రడ్యూస్ ద టర్మ్ ఎంటర్ప్రెన్యూర్. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇంట్రడ్యూస్ ద టర్మ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ వరకు 16th సెంచరీ కానీ 17th సెంచరీ కానీ అప్పటి వరకు మనం ప్రత్యేకంగా దెర్ ఇస్ నో వర్డ్, పర్టికులర్ వర్డ్ ఎంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ అనే లేదు. జస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ద పర్సన్ హూ హ్యాండిల్స్ ద యాక్టివిటీస్, ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాటిని మనం ఆర్గనైజర్ కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక ఈ విధంగా ప్లానర్ కానీ మనం చెప్పుకుంటున్నాము. కాకపోతే ఈజ్ ద పర్సన్, రిచర్డ్ క్యాంటిలిన్ అనే ఆథర్ ఏం చేసినాడంటే మొట్టమొదటిసారిగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ అనేది తీసినాడు. అంటే అండ్ హీస్ యూనిక్ రిస్క్ బేరింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎకనామిక్స్. అంటే ఇక్కడ అప్పుడు స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని తీసుకుందాం. వాడికి మెయిన్ రోల్ ఏమి, హీ హ్యాస్ టు బేర్ ద ఎంటైర్ రిస్క్, నాట్ ద డిపెండబుల్. ఇప్పుడు రిస్క్ని మనం వీ కాంట్ షేర్ టు అనదర్ పర్సన్స్. సో హీస్ యూనిక్ రిస్క్ బేరింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎకనామిక్స్. ఓకే, డిఫైన్డ్ ఎంటర్ప్రెన్యూర్. What he is saying we can discuss here. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఏజెంట్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ వర్క్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ యాజ్ అన్ సర్వెంట్. దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. ఫర్ ది సర్వైవల్ ఆఫ్ ది ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్లీ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్, దెన్ కంపల్సరీ ద ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ టు వర్క్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ ఏ సర్వెంట్ ఆర్ ఏ వర్కర్. He is also given a right definition only. Here ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి జస్ట్ యాజ్ అన్, వీడు ఏం చేస్తాడంటే ఒక ఏజెంట్గా, నాట్ యాజ్ అన్ ఓనర్. ఇఫ్ ఎనీ బిజినెస్ మ్యాన్ థింక్ హీస్ అన్ ఓనర్, దెన్ హీ కాంట్ సక్సీడ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. హీ హ్యాస్ టు థింక్ దట్ హీ హ్యాస్ టు వర్క్ యాజ్ ఏ వర్కర్ ఓన్లీ, దెన్ ఓన్లీ వీ కెన్ సక్సీడ్. ఇక్కడ కూడా సేమ్, ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి ఏమంటే ఒక ఏజెంట్. వీడు ఏం చేస్తాడంటే ప్రీవియస్లో అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అప్పుడు దెర్ ఇస్ నో ప్రత్యేకంగా ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఈ విధంగా సపరేషన్ ఏం లేదు. అంటే వీడు ఏం చేస్తాడంటే ఒక ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కొనేస్తాడు. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఈ విధంగా కొనేస్తాడు. ఏమి, ఒక ఎంటర్ప్రెన్యూర్ యాజ్ ఏజెంట్గా ఏం చేస్తాడంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కొంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ మనకు కావాల్సిందే కదా, ఒక బిజినెస్ ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ల్యాండ్ కావాల్సిందే. ల్యాండ్ కావాలంటే కంపల్సరీ
ఒకటి ఓన్ ల్యాండ్ ఉండాలి, లేకపోతే వేరే చోటైనా పర్చేస్ చేయాలి. కంపల్సరీ డెఫినెట్గా 90% ఆఫ్ ల్యాండ్స్ మనం ఏం చేస్తాము, పర్చేస్ అనేది చేసుకుంటాం. ఎనీ పర్సన్స్ అంత ల్యాండ్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలంటే, ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే మనకి లాట్ ఆఫ్ ల్యాండ్స్ కావాలి. అందుకని మనం ఏం చేస్తాము, ల్యాండ్ అనేది వేరే వాళ్ళ చోట నుంచి పర్చేస్ చేస్తాము. ఇప్పుడు ఇంకా లేబర్స్ కావాలంటే మనము వాళ్ళకి పే చేస్తున్నాం. వేజెస్ కానీ శాలరీస్ కానీ ఎంప్లాయీస్కి వేజెస్కి ఇవ్వాలి. దే డోంట్ డూ ఎనీ ఫ్రీ సర్వీస్, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు పే. అందుకని మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని కూడా పర్చేస్ చేస్తున్నట్టే మీనింగ్. ఇంకా క్యాపిటల్, ఇప్పుడు క్యాపిటల్ కావాలన్నా కూడా మనం వీ హ్యావ్ టు, దే ఆర్ ఇన్వెస్టింగ్, ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. వాటిని కూడా మనము బై చేసుకుంటున్నాం. ఎందుకు, కంపల్సరీ ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ వీఆర్ పేయింగ్ ద సర్టెన్ డివిడెండ్స్ టు దెమ్. ఇంకా ఆర్గనైజేషన్, వీడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఏజెంట్గా అన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ అట్ సర్టెన్ ప్రైసెస్కి కొనేస్తాడు. ఇన్ ఆర్డర్ టు కంబైన్ దెమ్ ఇంటూ ప్రోడక్ట్. వీటిని కొనేసినాక వీడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఇవంతా ఉంటేనే కదా ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ కొనసాగించడానికి. అఫ్కోర్స్ ల్యాండ్ ఉండి లేబర్స్ లేకపోయినా, లేకపోతే ల్యాండ్ లేబర్ ఉండి క్యాపిటల్ లేకపోయినా మనము ప్రొడక్షన్ ప్రాసెస్లో ప్రోడక్ట్ తయారు చేయలేము. ఇన్పుట్స్ ఉంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ దెర్ ఇస్ అన్ ఇన్పుట్ దెర్ విల్ బి కంపల్సరీ అవుట్పుట్. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ వాడు ఏమంటాడంటే అన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని ఒక సర్టైన్ ప్రైసెస్కి కొని వాటిని అంతా కంబైన్ చేస్తున్నాడు. అంటే ఇవంతా కంబైన్ అయితేనే కదా ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్, టెక్నాలజీ ఇవంతా ఏకమైతేనే ఒక ప్రోడక్ట్గా తయారవుతుంది. ఇందులో ఏ ఒక్కటి ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ లేకపోయినా ప్రోడక్ట్ అనేది, అవుట్పుట్ అనేది రాదు. ఇక్కడ కూడా సేమ్, జస్ట్ వీడు ఒక సింపుల్గా చెప్తున్నాడు, ఒక ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షను ఒక చోటు నుంచి సర్టైన్ ప్రైసెస్కి కొని వాటిని అంతా కంబైన్ చేసి ఒక ప్రోడక్ట్గా తయారు చేసి ఆ ప్రోడక్ట్ని వీడు ఏం చేస్తాడంటే సెల్లింగ్ ఇట్ అట్ అన్సర్టైన్ ప్రైసెస్ ఇన్ ఫ్యూచర్. అఫ్కోర్స్ రియల్లీ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ని మనం ఏం చేస్తాము, కొంటాము. ఒకవేళ ఇన్నోవేటివ్గా లేకపోతే కొత్త ప్రోడక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఏం చేస్తాం, అన్సర్టైన్ ప్రైసెస్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ముందుగానే డిసైడ్ చేయలేం కదా ఒక ప్రైస్ని. ఆ యొక్క మార్కెట్ని బట్టి, ఆ యొక్క కాంపిటీషన్ని బట్టి, ఆ యొక్క కస్టమర్ వ్యూస్ని బట్టి, ఆ యొక్క కస్టమర్ డిజైర్స్ని బట్టి మనము ప్రైసెస్ అనేది డిసైడ్ చేస్తాం. అంతేగాని మన రా మెటీరియల్స్ ప్రకారము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ మనం ఓవరాల్గా తయారయ్యడానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపీస్ అనుకుందాం. ఒక 12 రూపీస్కి అంటే అఫ్కోర్స్ సర్టెన్ ప్రైసెస్ అనుకుంటాం. కాకపోతే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ప్లానింగ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ 10,000 యాజ్ ఎ బడ్జెట్. We doesn't know certain times what it will happens, it will becomes the budget of 11,000. ఇక్కడ కూడా సేమ్, వాటిని సెల్లింగ్ అట్ అన్సర్టెనిటీ ప్రైసెస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై రిచర్డ్ క్యాంటిలిన్. దెన్ అదర్ పర్సన్ Knight has nothing but he is also one of the author, also described that entrepreneur to be a specialized group of person who bears the uncertainty. ఇక్కడ కూడా ఎంటర్ప్రెన్యూర్ ఏమి, ఒక స్పెషలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పర్సన్, అంటే he has some speciality. What is the speciality? He is a skillful person, he has a technological person. వీడేం చేస్తాడంటే అన్సర్టెనిటీని హ్యాండిల్ చేయగలుగుతాడు. అన్సర్టెనిటీ అంటే ఇక్కడ ఏమి, అన్సర్టెనిటీ అంటే రిస్క్ విచ్ కెనాట్ బి మెజర్డ్ అండ్ క్యాల్కులేటెడ్. ఏదైనా రిస్క్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిజినెస్ ఆర్గనైజేషన్ హ్యాండిల్ చేసుకుంటున్నావు, నెక్స్ట్ ఫ్యూచర్ని నువ్వు యొక్క రిస్క్ని మెజర్ చేయొచ్చా? వి కాంట్ మెజర్. వై? బికాస్ ఫ్యూచర్ ఈస్ అన్సర్టెనిటీ, యూ కాంట్ మెజర్ ద ఫ్యూచర్. సో జస్ట్ ఈజ్ సేయింగ్ దట్ అన్సర్టెనిటీ అంటే ఏం లేదు, రిస్క్ని మనం మెజర్ చేయలేము, కాకపోతే క్యాల్కులేట్ కూడా చేయలేము. కాకపోతే ఎంత వస్తుందని మనం క్యాల్కులేట్ చేయలేము. 10% ముందుగానే మనము ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఫ్యూచర్లో 20% రిస్క్ వస్తుందా, 30% రిస్క్ వస్తుందా, ఎనీబడి వి కాంట్ గెస్. బట్ ఇక్కడ నెక్స్ట్ చూస్తాం, ఏ రిస్క్ కెన్ బి రెడ్యూస్డ్. A risk can be reduced through insurance principle, where the distribution of the outcome in group of instances known. Of course, he's innovated one of the new, కొత్తగా ఆలోచించినాడు. అంటే జస్ట్ ఈజ్ సేయింగ్ దట్ ఈ యొక్క రిస్క్ని తగ్గించుకోలేము, మెజర్ చేయలేము ఎంతని. కాకపోతే ఆ రిస్క్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు, ఇన్సూరెన్స్ యూస్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ మీన్ బై ఇన్సూరెన్స్? ప్రొటెక్టింగ్ ద పర్సన్స్. ఇన్సూరెన్స్ అంటే ఏమి, ప్రొటెక్షన్ అగైనెస్ట్ రిస్క్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. కోర్స్ కాకపోతే ఇక్కడేమి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది వస్తూ ఉంది మనకి ఏదో ఒక కారణాల చేత,
సర్టైన్ లాసెస్ వలన ఇట్ హ్యాస్ బీన్ ఫైర్ అయిందో లేకపోతే రెయిన్ఫాల్ వలన డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ యొక్క లాసెస్ని మనం రెయిన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఫైర్ అవుతుందని కూడా ఒక గోడౌన్స్లో మనం వేర్ హౌసెస్లో ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ముందుగానే మనము ఆ యొక్క రిస్క్ని ఒక ఇన్సూరెన్స్తో ప్రొటెక్ట్ చేయబడితే ఆటోమేటిక్గా మనకేముంది, రిస్క్ని మ్యాక్సిమం వరకు మనము అవాయిడ్ చేయొచ్చు కదా. సేమ్ ఇక్కడ కూడా రిస్క్ని మనము మెజర్ చేయలేము, క్యాల్కులేట్ చేయలేము. కాకపోతే ఆ రిస్క్ని మినిమైజ్ చేయడానికి కంపల్సరీ మనము ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మనకేమైంది, ఆ యొక్క ఫ్యూచర్ రిజల్ట్స్ ఏముంది ఎగ్జాక్ట్గా అనేది ఉంటుంది. అందుకని ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ వేర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది అవుట్కమ్ ఇన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టెన్సీస్ నో. కాకపోతే ఒక మాటలో ఏమిటంటే ఆన్ ది కాంట్రరీ అన్సర్టెనిటీ ఇస్ ఏ రిస్క్ కెనాట్ బి క్యాల్కులేటెడ్. రిస్క్ అనేది క్యాల్కులేట్ చేయకపోవచ్చు, కాకపోతే ఆ రిస్క్ని ప్రివెంట్ చేయడానికి మనము ఇన్సూరెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, an entrepreneur is the economic functions who undertakes such responsibilities of the uncertainty which by its very nature can't be insured nor capitalized nor salary to. ఇంకేమంటున్నాడంటే ఎంటర్ప్రెన్యూర్ ఇస్ ద ఎకనామిక్ ఫంక్షన్స్, వీడేం చేస్తాడు, అండర్టేక్ చేస్తాడు, ఏం బాధ్యతలు స్వీకరిస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్సర్టనిటీ. ఆఫ్ కోర్స్ వాడు రిస్క్ తీసుకోవడానికి, ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి రిస్క్ అనేది తీసుకుంటాడు. కాకపోతే కొన్నిసార్లు అన్ని రిస్క్ది మనం ఇన్సూరెన్స్ చేయలేం. ఒక ప్రొడక్షన్లో ఒక ప్రోడక్ట్స్ని లాస్ వస్తే రైన్ఫాల్ వలన కానీ ఫైర్ యాక్సిడెంట్స్ వలన కానీ మనము రిస్క్ అనేది ప్రొటెక్షన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి, ఏమి, రిస్క్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేము, యాజ్ వెల్ యాజ్ మెజర్ కూడా చేయలేము కదా. వీ కాంట్ మెజర్ ద రిస్క్, ఎంత వస్తుందని మనం ఫ్యూచర్లో మెజర్ చేయలేం, వీ కాంట్ మెజర్. కాకపోతే వన్ థింగ్ దెర్ ఇస్ యాన్ అన్సర్టెనిటీ కెనాట్ బి ఇన్షూర్డ్. అంత రిస్క్ ప్రోడక్ట్స్ని మాత్రం ఇన్షూర్ చేయగలం, కాకపోతే నేచురల్గా వచ్చే రిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాఫిట్స్లో కానీ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్ వస్తే మనం ఏం చేయలేం, దాన్ని మనం ఇన్సూరెన్స్ చేయలేం. అందుకని దాన్ని మనము క్యాపిటలైజ్గా కూడా చేయలేము, అంటే అప్రిషియేషన్ కూడా చేయలేము. అదేవిధంగా ఒక శాలరీడ్ అంటే దాన్ని ఒక ఇన్కమ్తో కూడా మనం కంపేర్ చేయలేం, ఇన్సూరెన్స్తో కూడా కంపేర్ చేయలేం. ఒక రిస్క్ని ఒక మూలధనంతో కూడా ఇంత ఉంటుంది, ఒక 10 lakhs ఉంటుంది అంటే క్యాపిటలైజ్డ్ అంటే ఒక అప్రిషియేషన్ కదా. జనరల్గా ఒక 10 lakhsతో ఉంటే క్లోజ్ చేయొచ్చు ఆ యొక్క రిస్క్ని. ఇంకా అంతేకాకుండా శాలరీడ్ అంటే ఒక నార్మల్ యొక్క ఇన్కమ్తో మనం మెజర్ చేయలేం. బట్ అఫ్కోర్స్ ఈ సేయింగ్ 2 types చెప్తున్నాడు. ఒకటి, రిస్క్ని మెజర్ చేయలేం, క్యాల్కులేట్ చేయలేం, కాకపోతే ఇన్సూరెన్స్తో మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. కాకపోతే సర్టెన్ టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటాయి, ఎంటర్ప్రెన్యూర్ వాటిని హ్యాండిల్ చేయగలుగుతాడు. కాకపోతే ఏమంటున్నాడంటే ఈ రిస్క్ అనేది కొన్నిసార్లు ఇన్సూరెన్స్ కాదు, క్యాపిటలైజ్ కాదు, శాలరీడ్ ఆల్సో కాదు. ఇన్ నెక్స్ట్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఎంటర్ప్రెన్యూర్ యాజ్ అన్ ఆర్గనైజర్ and as well as entrepreneur as an innovator. Okay, watch in next video remaining part 2 of the evolution of the entrepreneur. Don't miss it. Jai Hind.